హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 5. మధ్యలో లవ్ పెళ్లి అంటే నా డ్రీమ్స్కి నా గోల్స్కి చాలా విరుద్ధం. బెటర్ నన్ను మర్చిపో అంటూ చెప్తూ నక్షత్ర రావడం చూసి తన దగ్గరికి వెళ్ళిపోయింది శ్రీనిక. వెళ్తున్న శ్రీనిక వైపే చూస్తూ ఉండిపోయాడు అమర్. ఏమైంది శ్రీ? మళ్ళీ అమర్ ఏమైనా అంటున్నాడా? ముందుకి అడుగులు వేస్తూ అడిగింది నక్షత్ర. ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేసి ఎగ్జామ్ రాసే మూడ్ పాడు చేయకు. హాల్ టికెట్ అక్కడే ఉన్న వాచ్మ్యాన్ కి చూపిస్తూ చెప్పింది. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి శ్రీ బేబీ. ఏంటది? అమర్ కూడా మన క్లాసే, ఐ మీన్ ఎగ్జామ్ కి సేమ్ రూమ్ అని చెప్పింది నక్షత్ర నవ్వు ఆపుకుంటూ. దేవుడా, వీడొక్కడు నా ప్రాణానికి, నా గోల్స్ కి, నా అంబిషన్స్ కి నిజంగా పెద్ద అడ్డుగోడలా తగిలాడు చెప్పింది శ్రీనిక. అయినా ఇప్పుడు నీకు కూడా ఎవరూ లేరు కదా, సో వై కాంట్ యూ యాక్సెప్ట్ హిమ్? నీకు కూడా లైఫ్ లో ఒక తోడు ఉంటుంది కదా. నక్షత్ర, చిన్నప్పుడు నాకు 5 years ఉన్నప్పుడు నాకు తలకి ఇక్కడ అంటూ వెనక సైడ్ చూపిస్తూ చాలా పెద్ద గాయమైంది అంట. బ్రతకనేమో అనుకున్నారంట. ఆ యాక్సిడెంట్లో మా అమ్మ, నాన్న, నానమ్మ అందరూ చనిపోయారంట. నేను మాత్రమే బ్రతికాను. తర్వాత నన్నెవరు జాయిన్ చేశారో కూడా తెలియదు, కానీ ఎవరో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నేను కోలుకున్నాక నన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా మంది చేతుల్లో పెరిగాను. అక్కడికి వచ్చే బామ్మలు, తాతయ్యలు వాళ్ళ సొంత మనవరాలిలా నన్ను చూసుకునేవారు. నన్నే కాదు, అక్కడున్న ప్రతి అనాథ పిల్లల్ని అలాగే చూసుకునేవారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నా, పెద్దయ్యాక ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ ఇలా నాలా అనాథులుగా ఉన్న వాళ్ళని చదివిస్తూ, బామ్మ తాతయ్యల వయసు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తూ మంచి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి అని ఇలాగా నా డ్రీమ్స్, నా గోల్స్ నాకుంటే వీడు మధ్యలో వచ్చి ప్రేమ పెళ్లి అంటూ ఉన్నాడు. ఎలా ఉంటుంది చెప్పు నువ్వే అంటూ నక్షత్రతో చెప్పి, సరేలే ఇవన్నీ చెప్పి నీ మైండ్ స్పాయిల్ చేసినట్టున్నాను. ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయి అంటూ స్నేహితురాల్ని విష్ చేసి తన ప్లేస్లోకి కూర్చుంది శ్రీనిక. సెంట్రల్ జైల్. సూర్య చెప్పినట్టే ఆ నెక్స్ట్ డేకి పాత జైలర్ పోయి కొత్త జైలర్ వచ్చాడు. వస్తూనే 4 కానిస్టేబుల్స్ ని భూపతి గారి సెల్ చుట్టూ కాపు కాసి ఉంచారు. చెప్తున్నాను, అతను ఎవరితో మాట్లాడినా, ఎవరైనా అతనితో మాట్లాడినా, ఏం చేసినా కూడా ప్రతిదీ నాకు తెలియాలి. మీ అందరికీ తెలుసు పాత జైలర్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాడో. అతని ప్లేస్లోకి నేను వచ్చాను. నేను కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకోవడం లేదు. అందుకే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలియాలి అంటూ ఆర్డర్ పాస్ చేశాడు. ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు కానిస్టేబుల్స్. అసలు ముందు ఆ భూపతికి సెల్ ఫోన్ ఎవరిచ్చారో తెలియాలి అనుకుంటూ జైల్ మొత్తం రౌండ్స్ కి వెళ్లాడు. హలో, సూర్య హియర్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీ కాల్ కోసమే చూస్తున్నాను. నా కాల్ కోసం చూస్తూ ఉండడం మానేసి ఆ భూపతి మీద ఒక కన్నేసి ఉంచండి. వాడి వల్ల జస్ట్ మిస్ లో నా ప్లాన్ మొత్తం స్పాయిల్ అయ్యి ఉండేది. ఈసారి మీరు తప్పు చేస్తే పాత జైలర్ కి ట్రాన్స్ఫర్ చేయించినట్టు మీకు ట్రాన్స్ఫర్ చేయించను. డైరెక్ట్ గా పైకి టికెట్ వేసి పంపించేస్తాను. అది గుర్తు పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని మీ డ్యూటీ మీరు చేస్తే బాగుంటుంది అన్నాడు సూర్య. ఓకే సార్, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు అతను. సూర్య అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి అక్షర దగ్గరికి వెళ్లాడు. అక్షర ఫుల్ గా పడుకొని ఉండడంతో మళ్ళీ డోర్ దగ్గరికి వేసేసి ఒక రూమ్ లోకి వెళ్లాడు. బ్లాక్ కలర్ ప్యాంట్, బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని దాని మీద బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకుని ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పాడు. ఓకే బీస్ట్, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు అతను. అప్పటి వరకు తన ఐడెంటిటీని సూర్యగా ఉంచుకున్న అతను ఎప్పుడు వెళ్లే ప్లేస్ కి మాత్రం ఒక బీస్ట్ గా సుపరిచితుడు. ఇంతకీ అసలు అతను ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. ఒక అరగంటకి ఇంటి మేడ మీదకి హెలికాప్టర్ వచ్చినట్టు సౌండ్ రావడంతో పైకి వెళ్లి హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అట్ యువర్ సర్వీస్ బీస్ట్. సేమ్ టు సేమ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక అతను కుడి చేతిని గుండెల మీద పెట్టుకుని తలదించుకుని చెప్పాడు. ఒక క్రూరమైన నవ్వు సూర్య మొహంలో. వెల్కమ్ టు మై డార్క్ వరల్డ్ అన్నాడు సూర్య క్రూరంగా నవ్వుతూ. అప్పటికే సూర్య రాక కోసం ఇంచుమించు 40 నుంచి 50 మంది వ్యక్తుల వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు.
సూర్య ఆ పెద్ద హాల్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ లేచి నిలబడ్డారు వినయంగా. అందరినీ చూసి చూడనట్టే చూసి వెళ్లి తన రాయల్ చైర్లో కూర్చున్నాడు. బీస్ట్, ఇప్పుడున్న సమాచారం ప్రకారం మీరు ఇండియాలో మాఫియాకి సంబంధించి ఎవరినో కావాలని అరెస్ట్ చేయించారు. ఎందుకు బీస్ట్? అడిగాడు సూర్యకి దగ్గరగా కూర్చున్న ఒక వ్యక్తి. ఓపెన్ గా చెప్తున్నా, ఇట్స్ మై పర్సనల్ రివెంజ్. కానీ మాఫియా ప్రకారం అలా చేయడం తప్పు కదా? అడిగాడు ఇంకో వ్యక్తి. ఈ మాఫియాని రూల్ చేస్తుంది నేను. ఇక్కడ నేను చెప్పింది మాత్రమే జరగాలి. తప్పు ఒప్పు గురించి మనం మాట్లాడుకోవడానికి మనమేమి సంఘ సేవ చేయడం లేదు. మనం చేసేది అక్రమ వ్యాపారాలు. కాబట్టి ఇలాంటి వాటిల్లో తప్పు ఒప్పు, న్యాయం, ధర్మం, అధర్మం అంటూ మాట్లాడాలి అనుకుంటే హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే బయటికి కాదు, పైకి, అంటే శాశ్వతంగా ఈ భూమిని వదిలి పరలోకానికి వెళ్ళిపోవచ్చు చెప్పాడు సూర్య బేస్ వాయిస్ తో. ఆ క్వశ్చన్ అడిగిన అతను జడ్చుకొని సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. బీస్ట్, టెర్రరిస్ట్ హెడ్ హజీద్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మనం గాని అతనికి వెపన్స్ సప్లై చేయకపోతే మన స్థావరాన్ని వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి చేస్తాను అని డైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. అండ్ అలాగే మిమ్మల్ని కూడా చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు చెప్పాడు ఒకతను. చచ్చినవాడు నన్నెలా చంపుతాడు సమీర్? అడిగాడు సూర్య క్రూరంగా నవ్వుతూ. ఆ మాటకి అక్కడున్న 40 మంది షాక్ అయ్యి సూర్య వైపు భయంగా చూశారు. అంటే బీస్ట్ మీరు అంటూ ఆపై మాటలు రాక ఆపేశాడు ఒకడు. సూర్య మాత్రం గర్వంతో కూడిన ఒక నవ్వు నవ్వుతూ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసి నేషనల్ హెడ్లైన్స్ పెట్టాడు. ప్రముఖ ఉగ్రవాది టెర్రరిస్టుల నాయకుడు హజీద్ ని ఇండియన్ మిలిటరీ వాళ్ళు ఈరోజు మార్నింగ్ పక్కా ప్లాన్ తో తమ స్థావరం దగ్గర మట్టు పెట్టారు అన్న వార్త డిస్ప్లే అవుతూ ఉంటే ఒక్కొక్కరికి చెమటలు పట్టడం మొదలైంది. వాళ్ల వైపు చూస్తూ వాళ్ల భావాలు అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నాడు బీస్ట్ అలియాస్ మన సూర్య. అప్పటి వరకు బీస్ట్ యొక్క క్రుయాలిటీ గురించి వినడమే తప్ప లైవ్ లో ఫస్ట్ టైం చూశారు వాళ్ళు. వాళ్ళ వైపు చూసి నవ్వుతూ, సో మీకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నాను అన్నాడు సూర్య. బీస్ట్, అది చేసింది మీరే కదా, మరి క్రెడిట్ ఇండియన్ మిలిటరీ అకౌంట్లోకి వేశారా? సందేహిస్తూ అడిగాడు ఒకతను. ఇందులో నేను చేసిందేం లేదు, జస్ట్ వాడెక్కడున్నాడో అని ఇండియన్ మిలిటరీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అంతే. తర్వాత కదా వాళ్ళే చూసుకున్నారు. సో చెప్పింది చెప్పినట్టు జరగాలి. ఏం మాత్రమైనా తేడా జరిగితే వాడి చావు కంటే 100 రెట్లు ఘోరంగా ఉంటుంది మీ చావు అంటూ పైకి లేచి ఆ కాన్ఫరెన్స్ రూమ్ లో నుంచి బయటికి వెళ్లిపోయాడు సూర్య. సూర్య వెళ్లిన వైపే చూస్తూ అతను వెళ్లిపోయాక అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు మిగతా వాళ్ళు. వామ్మో, ఇతనితో పెట్టుకుంటే చాలా డేంజర్. ఇతని లైఫ్ లోకి ఏ అమ్మాయి వస్తుందో తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం చచ్చింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. కాన్ఫరెన్స్ రూమ్ లో నుంచి డైరెక్ట్ గా పైన ఉన్న తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లాడు. ఎక్కడ లేని రిచ్నెస్ మొత్తం ఆ రూమ్ లోనే ఉట్టి పడుతుంది. ఎర్ర గంధపు చెక్కలతో చేసిన మంచం, గోల్డ్ టేబుల్స్ అండ్ చైర్స్ తో అదిరిపోతుంది ఆ రూమ్. ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఆ రూమ్ లో ఉన్న అద్దం. మనిషి నిలబడితే నడుం భాగం వరకు కనిపించేంత సైజులో ఉంది అది. అద్దం చుట్టూ 24 క్యారెట్స్ గోల్డ్ తో ఫినిషింగ్ చేసి దానికి ఇంకా రాయల్ లుక్ పెంచడం కోసం ప్రపంచంలోనే అరుదైన వజ్రాలు పోగు చేసి అందంగా మంచి మంచి డిజైన్స్ తో అమర్చారు. ఎవరైనా బయట వ్యక్తులు ఆ అద్దం వైపు చూస్తే అలానే చూస్తూ ఉండిపోతారు. అంత అందంగా ఉంటుంది మరి. ఇక ఆ అద్దం ఒక్కటి దొంగిలిస్తే చాలు, ఒక చిన్న కంట్రీని కొనేసి ఆ కంట్రీలోని అసలు పేదవాడు అనే వాడే లేకుండా చేయొచ్చు. అంత కాస్ట్లీగా ఉంటుంది అది. సూర్య లోపలికి వెళ్లి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఒక డ్రెస్ తీసుకుని వెళ్లి స్నానం చేసి వచ్చాడు. అద్దం ముందు నిలబడి హెయిర్ కి జెల్ అప్లై చేసుకుంటూ అద్దం వంక చూశాడు. అద్దంలో అతని ప్రతిబింబానికి బదులు అక్షర ప్రతిబింబం కనిపించింది. ఒక క్షణం చిన్న చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమైపోయింది. ఏం చేస్తున్నావు అక్కడ? నేను లేను కదా, బాగా ఫ్రీగా ఉన్నట్టున్నావు. నేను రేపు సాయంత్రానికి అక్కడికి వచ్చేస్తాను కదా, అప్పుడు మళ్ళీ నిన్ను ఉక్కిరి పిక్కిరి చేసేస్తా అనుకుంటూ హెయిర్ కి జెల్ అప్లై చేసుకుని వచ్చి మంచం మీద వాలాడు. ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేసింది. ఈ సూర్య గారు నమ్మదగిన వారేనా? ఏం ఆలోచించకుండా నా జీవితాన్ని నేనే అతని చేతుల్లోకి ఇచ్చేసి తప్పు చేశానా
అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఈ ఆలోచన ఏదో ముందు ఉండాలి. అతని అవసరాలు అతను బాగానే తీర్చుకుంటున్నాడు, కానీ నీ సంగతి ఏంటి? డాడీని ఇప్పటి వరకు విడిపించడానికి ఒక్క ప్రయత్నం కూడా జరగడం లేదు. జస్ట్ డాడీకి ఉరిశిక్ష మాత్రమే ఆగింది అని తన అంతరంగం తనతో మాట్లాడుతూ ఉంటే, అది చాలు అందాక ముందు ఉరిశిక్ష నుంచి అయితే బయటపడ్డారు కదా, నాకు తెలిసి ఇంకో 2 రోజుల్లో నాన్నని విడిపిస్తాడు. అసలు మీ నాన్నని విడిపించే ఉద్దేశమే లేకపోతే ఉరిశిక్షని ఎందుకు రద్దు చేయిస్తాడు? అక్షర, నువ్వు ఈ టైంలో అతనికి కోపం తెప్పించి మొత్తం పెంట చేయకు అంటూ మళ్ళీ ఇంకో అంతరంగం ఆమెతో చెప్పింది. ఈ 2 ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉంటే మధ్యలో నలిగిపోవడం అక్షర వంతు అయింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.